వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. మానసిక శాంతి చాలా ముఖ్యం. కోపం అనేది భ్రమ లాంటిది. అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు. నాకంటూ ఒకరున్నారనుకున్నా, కానీ ఎవరూ లేరని అర్థమైంది. మనుషులు వారు చేసిన పాపాల వలన శిక్షింపబడరు, ఆ పాపాలే వారిని శిక్షిస్తాయి. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. మంచి విషయాలు మనల్ని బలోపేతులుగా చేస్తాయి. ఇదే వాటికి ప్రమాణం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి. విధేయత మొదట అలవరుచుకోండి. సేవకుడిగా ఉండడం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకిచ్చే సమయాన్ని, మాటల తీరును బట్టి తెలుస్తుంది. నువ్వు ఎంత ప్రేమ చూపినా అర్థం కాకపోతే మరచిపోవడం మంచిది. ఎందుకంటే నీ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళు రేపు నీ బాధని అస్సలు అర్థం చేసుకోలేరు. మీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకండి. మీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నందుకు ఆనందించండి. జీవితంలో డబ్బును, ఆస్తిని సంపాదించడమే కాదు, వీటితో పాటు అభిమానం, ప్రేమ, ఆప్యాయతను కూడా సంపాదించుకోవాలి. జీవితం అనేది ఆకాశం లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఎదగాలి అనే స్ఫూర్తిని ఇస్తుంది. నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తాడు. జీవితం అంటే దారిలో దొరికిన పండును కూర్చొని తినడం కాదు, చెట్టులో నుంచి వచ్చిన పండును కోసుకు తినడం. అలా తిన్నప్పుడే దాని విలువ తెలిసేది. సముద్రంలో చారడు నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఒక చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు. కష్టపడితే మట్టి ముద్ద కూడా బొమ్మగా మారుతున్నప్పుడు కష్టపడితే నువ్వు కూడా ఎందుకు విలువైన మనిషిగా మారవు? చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని పారద్రోలుతుంది. అవసరానికి మించిన అప్పులు జీవితానికి పెనుముప్పులు. స్థాయికి మించిన గొప్పలు తెస్తాయి మనకు తిప్పలు. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతకండి. 3 ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. ఈ సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగున మోసము జరగవచ్చు, కానీ మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. అవమానానికి 2 గుణములు మాత్రమే కలవు. పిరికివాడిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది, వీరుడిని గొప్పగా జీవించి చూపించేలా చేస్తుంది. ఎవరన్నా మనకు ఏదన్నా చెబుతుంటే అడ్డు చెప్పకుండా వినండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. వినడం మాత్రం మరచిపోకండి. పంటే కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి, అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని ఆ భగవంతుడు పండిస్తాడు. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలానే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైన, బంధమైన. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా వారి మనసుల్లో తేడా ఉంటుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి, కానీ బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేదు. ఏ బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు.